కట్టించిన పేరు మనం పిలిచారు ఎప్పుడో వాళ్ళు కళాకారులు వాళ్ళు ఏంటి పేరు మీరు ఇంట్లో మా మీద మేమేం చేస్తున్నాం ఎవరికైతే మీరు ఆప్షన్లో ఈ రూమ్ ఇస్తున్నారో మీరు పాత వాళ్ళకి ఫస్ట్ పాత వాళ్ళ పేరు తీసుకోండి, లక్కీ తిప్పేసి వాళ్ళకి ఇవ్వండి. అర్థమైందా? ఇంకొకటి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఆప్షన్ పెట్టండి. ఆప్షన్ పెట్టినప్పుడు ఇదే రేట్ పెట్టండి, అదే రేట్ పెట్టండి. ఇంకొకటి ఒక్కటి మాత్రం క్లారిటీగా తీసుకోండి, ఎవరైతే ఆప్షన్లో వాడుకుంటారో ఎవరైతే పాత ఉందో వాళ్ళు మాత్రమే అంగళ్ళు పెట్టుకోవాలి, రెంట్లు కీయడానికి లేదు. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ బుచ్చిలోని ఒక 2 రోజుల ముందు నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఒక సమస్య జరుగుతుండింది. అది మేము ఆర్టీసీ బస్టాండ్ డెవలప్ అని కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ బస్సులు ఆగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆపమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా వాళ్ళు ఇది బాగలేదు అని చెప్పి 2-3 రోజుల నుంచి చెప్తున్నారు నాకు. సో ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులతో అక్కడ మాట్లాడిన తర్వాత ప్రతి బిడ్డ, కాలేజీకి పోయే బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా హాస్పిటల్స్కి పోయే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కోరిక మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అని చెప్పారు. సో తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం బస్సులు స్టాప్ చేస్తున్నామో అక్కడ ఒక స్టాప్ ఇచ్చి దాని తర్వాత ఆర్టీసీ బస్టాండ్లోకి బస్సులు పంపించాలని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. అది అక్షరాల ఈరోజు మధ్యాహ్నం నుంచే జరగద్దని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు ముఖ్యం, ప్రజలు ఎక్కడ అసౌకర్యం పాలు కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ బుచ్చి మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్ల కళ అయిన ఈ మార్కెట్ కంప్లీట్ అయింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో P4 ఆయన ఎంత ఇదిగా చెప్తారో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. P4లో తేజో డెవలపర్స్ అనే వాళ్ళు సుమారు 61 రూములు ఇక్కడ కట్టడం జరిగింది. అది అంతకుముందు ఉన్న మార్కెట్లో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళకి అందరికీ ఇచ్చి కొత్త రూమ్లు ఆక్షన్లో, అది కూడా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకి అనుగుణమైన పద్ధతిలోనే ఆక్షన్ జరిగినా ఏదైనా జరగద్ది. ప్రజలకి ఏది అవసరమో అది చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంటూ రేపు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20వ తేదీ ఆయన బర్త్డే కానుకగా దీన్ని మనం నారాయణ సార్ అవైలబిలిటీని బట్టి 19 కానీ 20 కానీ ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ఈ P4 ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మనం ఆయనకి ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం మన కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అని చెప్పుకోవడానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. దీంట్లో ఒక్క తేజో డెవలపర్స్ వాళ్ళు కట్టారు, కానీ ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా దానికోసం చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.